అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు దేశానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణానికి కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ ప్రజలందరూ కూడా చాలా బాధపడే విషయం. అది అలాంటి మహానుభావుడు కోల్పోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. 82లో ఆయన గవర్నర్ చేశారు, ఆర్థిక మంత్రి చేశారు, ఎన్నో పదవులు పొంది కింద స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చి దేశ ప్రధానిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మీరుంటే దేశానికి ఉపకారం, దేశానికి మంచి జరుగుతుంది అని ఒక సంకల్పంతో ఏ స్వార్థపూర్వకంగా లేని వ్యక్తి అని చెప్పేసి దేశానికి ప్రధానంగా చేయడం, ఆయన వెలలేని సేవలు అందించిన మహానుభావుడైన బలుగు బలహీన వర్గాల వారికి నిలబడిన వ్యక్తి. అంబేద్కర్ గారి తర్వాత ఒక మాట్లాడుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అంటే అది మన్మోహన్ సింగ్ గారే, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం కోల్పోవడం, మన మధ్యన లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయనకి ప్రాణాల సానుభూతి తెలియజేస్తూ మేము నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం. ఆయన అకాల మరణానికి మేము నివాళులు అర్పిస్తూ ఈరోజు మేము ఇంకా అలాంటి వ్యక్తిని కోల్పోయిన వ్యక్తిని మేము మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధ కలిగించే విషయం. ఆయన భారతదేశానికి ఆర్థిక మేధావి. ఆయన పరిపాలనలో ఉన్న 10 సంవత్సరాలు తీసుకున్న సంస్కరణలు తీసుకోకపోతే మన భారతదేశం ఇప్పుడు అగోదగతి పాలైపోయారు. మరో శ్రీలంక అయిపోయింది ఈ పాటికి. ఆయన మన విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని తెచ్చుకొచ్చి మన దేశాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టడం, అలాగే ప్రజల పెట్టుబడులు ప్రోత్సహించడం, ఐటీ రంగానికి ప్రోత్సహించడం, కంపెనీలని ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహించకపోతే ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న యువత ఉండకపోను చాలా బాధపడినాం. అలాగే వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సంస్కరణలు తీసుకురాకపోతే ఈరోజు మన దేశం ప్రజెంట్ ఉన్న భారతదేశం కాదు. ఆయన మరణం తీరని లోటండి. అప్పుడు మహాత్మా గాంధీ గారు మన 40 ఏళ్ళలో స్వతంత్రం తీసుకురాకపోతే ఎలా ఉన్నో, ఆయన పరిపాలన ఆయన ప్రధానమంత్రిగా చేసిన కాలంలో సంస్కరణలు తీసుకురాకపోతే మనం ఇంకా చాలా చెప్పలేమండి. ఈరోజు ఉన్న 130 కోట్ల ప్రజలు బాధతో ఉన్నారు, పైకి రాకపోయినా సరే. ఆయన మరణం మన ఇండియాకి, భారతదేశానికి తీరం లోటు. ప్రపంచ దేశాల ముందు కాలర ఎగదీసే భారతీయుడు కాలర ఎగదీసి ఈ రోజు ఉన్నాడంటే మన్మోహన్ సింగ్ ఇచ్చిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మన మాజీ భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణవాత యావత్ భారతదేశం కూడా దగ్గబాటుపోవడం జరిగింది. ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం జిల్లాలో అప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో ప్లేనరీ సమావేశాలు ఆయన పాల్గొనడం జరిగింది. అందులో నేను కూడా ఆయన మీటింగ్లు కానీ ఆయన యొక్క నిరాడంబరత కానీ నేను ప్రత్యక్షంగా చూశాను. అటువంటి వ్యక్తి ఈవేళ మరణం ఏంటంటే చాలా భారతదేశానికి లోటు. ఏంటంటే భారతదేశానికి దశ మార్చిన వ్యక్తి. ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త. మన 1991-92లో ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీడిపి రేటు, వృద్ధి రేటుని పరుగులెట్టించిన ఘనత కూడా భారతదేశంలో ఆయన పేరు చెప్పుకోవాలి. ఆయన తర్వాత ఒక ప్రొఫెసర్ స్థాయి నుండి భారతదేశానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి మౌనమే సమాధానంగా ప్రతి ఒక్కరికి చెప్పేవాడు. నీతికి నిజాయితీకి ముద్దుపెట్ట. మరి అటువంటి వ్యక్తి మరణం భారతదేశానికి తీవ్రమైన లోటని సందర్భంలో తెలియజేస్తూ ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ ఆయన మీటింగులు, ఆయన సమావేశాల్లో నేను పాల్గొని చూసి ప్రత్యక్షంగా అవకాశం కల్పించినందుకు ఏంటంటే ఒక భారత ప్రధాని ఎలా ఉండాలో,
ఎంతో కష్టపడి ఏ స్థాయికి వచ్చి ఏ స్థాయికి వెళ్ళాడు. అదే ఒక మచ్చ కూడా లేకుండా అతని మీద కావాలని కొంతమంది ఏదైనా చెప్పచ్చు, కానీ అటువంటి వ్యక్తి ఆదర్శంగా రాజకీయ నాయకులందరూ కూడా తీసుకోవాలనే సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి ఆయనకి మా సంతాపం తెలియజేస్తున్నాం. మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం ఈరోజు భారతదేశానికి తీరని లోటు. ఆయన ఆర్థిక సంస్కరణలు చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. 1991 నాటి భారతదేశ ఆర్థిక పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని ఉన్నతమైన ఆలోచనతో ఆర్థిక సంస్కరణ చేసి భారతదేశాన్ని ఆర్థికంగా బాగా నిలబెట్టినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం మన భారతీయులకు తీరని లోటు. ఈయన జీవితం విద్యార్థిగా, ప్రొఫెసర్గా, ఆర్థిక రంగ నిపుణుడిగా పేరుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి ఆర్థిక శాఖ మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా కూడా పనిచేసి ఆయన ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నారు. అటువంటి ఈ నాడు విదేశాల్లో ఉన్నటువంటి తాకట్లో ఉన్న భారతదేశ బంగారాన్ని అందరినీ కూడా ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం సుగమం చేసి పారిశ్రామికీకరణ కూడా తోడ్పడినటువంటి వ్యక్తి. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాల వలన ఈరోజు భారతదేశంలో పారిశ్రామికంగా డెవలప్ అవడం కానీ, ఐటీ రంగం డెవలప్ అవడం కానీ తద్వారానే జరిగింది. తర్వాత ఆర్టీ యాక్ట్ తీసుకొచ్చింది అతనే, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది కూడా ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి ఇంత మహోన్నత వ్యక్తిని కోల్పోవడం మన భారతీయులుగా చాలా బాధాకరం అని నా ఉద్దేశం. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతిపై దేశవ్యాప్తంగా ప్రగాఢ సంతాపాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా దేశంలో నూతన ఆర్థిక విధానాల విషయంలో కానీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడంలో కానీ, రైతు రుణమాఫీ పెట్టడంలో కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమన్వయంతో నడిపించడంలో కానీ, అన్ని రాజకీయ పార్టీలని సమన్వయం చేయడంలో కానీ, ఇతర లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీల సహాయ సహకారాలతో మంచి విధానాలు తీసుకురావడంలో కానీ మన్మోహన్ సింగ్ ఘనంగా చేశారని ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులుగా గణేష్ దేశదాస్గా ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అటువంటి మహా నాయకుడిని మన దేశం కోల్పోయిందని, ఆయన చూపించిన మంచి ఆదర్శ భావాలని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తీసుకుని మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం, మరి 32 మంది ప్రాణత్యాగంతో వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కసారి 10% డిజిన్వెస్ట్మెంట్ కింద మీరు అమ్మడం మొదలు పెడితే మరి చాలా ప్రాబ్లం అయిపోతుందండి అని చెప్తే 49% కన్నా ఎక్కువ ఎప్పుడు అమ్మము, మనం గవర్నమెంట్ సంస్థ 51% ఉంచుకుంటుంది, అంచేత మీకు ఇబ్బంది ఉండదని కూడా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా ఒకసారి ఆ అవకాశం ఇస్తే మరి ఇదే అవుతుందని చెప్పేసి కార్మికులు మేమందరం కూడా ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తక్షణం ఆయన పర్సనల్ సెక్రటరీని పిలిపించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పెట్టేటటువంటి, రేపు వచ్చే క్యాబినెట్ మీటింగ్లో పెట్టేటటువంటి ఏజెండాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని తీసేయమని చెప్పేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఉదారమైనటువంటి ప్రజల మనోభావాలను తెలుసుకుని, ప్రజా విధానాన్ని తెలుసుకుని, కార్మికుల యొక్క మనోభావాన్ని కూడా గుర్తించి మరి వెంటనే ఆ నిర్ణయం తీసుకునేటటువంటి అటువంటి ఆ ప్రభుత్వం కానీ, అటువంటి మహానీయుడైనటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అంత ఉత్తమమైన పరిపాలన చేశారు. మరి ఈ దేశానికి సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశం ఆఖరి కేజీ వరకు కూడా బంగారం తాకట్టు పెట్టి విదేశాల్లో అప్పు తెచ్చినటువంటి మన భారతదేశం బిఫోరు, అటువంటి భారతదేశాన్ని ఈ రోజుని ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలో 5 దేశాల్లో 100 కూడా ఓటుగా నిలిచే స్థాయికి తీసుకొచ్చినటువంటి జీడిపిని పరిగెట్టించి సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఈరోజు మనం ఇంత గర్వంగా చెప్పుకుని తిరుగుతున్నామంటే మరి ఎన్నో సందర్భాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచం అంతా వచ్చినా కూడా మన భారతదేశంలో ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటనేటటువంటి పరిస్థితి మనకు ఉండేది. అటువంటి స్థాయిలో పరిపాలన చేసినటువంటి మహనీయుడు ఈ రోజుని మరి నిన్న రాత్రి 9 గంటల
51 నిమిషాలకు ఆయన కన్ను మూయటం మరి ఈ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి ఎంతోమంది దిక్సూసుగా ఎంతోమంది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని తీసుకెళ్ళి ఫైనాన్షియల్ స్టాటస్ని పెట్టుకుని తయారు చేసుకుని సలహా మేరకు నడిపించినటువంటి దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి మహనీయుడు ఇవాళ మనం కోల్పోవటం భారతదేశ ప్రజలందరూ కూడా చాలా దిగ్భ్రాంతంలో చిక్కుకున్నారు. మరి ఆయన మహానుభావుడు, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.